హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. ఎప్పుడైనా ఏ గడ్డ మీదైనా ఏ ప్రజల అసమ్మతి అయినా పోరాట రూపం తీసుకున్నప్పుడు ఎంతో మంది వీరులు ధీరులు పోరాడుతారు. కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు, కొందరు చివరి వరకు గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉంటారు. వారి జీవితకాల సాఫల్యం కాకుండా కూడా ఎంతో మంది కాలం గర్భంలో కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరే ఆ యొక్క ఉద్యమ యొక్క ఫలాలు చూసిన వాళ్ళు, కళ్ళారా సంతోషపడ్డవారు. కొందరు ఉద్యమాల్ని ఉద్యమంగా తీసుకొని పోరాడుతూనే గడిపేసిన వాళ్ళు ఉన్నారు. కొందరేమో ఫలాలు అద్దితే, కొందరికేమో త్యాగాలు మిగులుతాయి. అలా త్యాగాలుగా మిగిలిపోయి జీవితంలో దుర్భరమైనటువంటి జీవన గమనాన్ని గడుపుతున్న ఎంతో మంది ఇవాళ కూడా కనిపిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలా వందలు వేలు లక్షల మంది తెలంగాణ కోసం పోరాడి అందులో గుర్తింపు లేకుండా వందల మంది కనుమరుగైపోయారు. కొందరైతే ప్రభావవంతమైనటువంటి పాత్ర నిర్వహించి కూడా ఈరోజు దీనస్థితిలో తమ కష్టాలు చెప్పుకోలేక, వచ్చిన ఆనందాన్ని పంచుకోలేక, ఆ తెలంగాణ ఫలాలు ఎవరెవరికో వెళ్ళిపోతుంటే చూడలేక మౌనరోదన భరిస్తున్న వారు ఎందరో. కొందరి జీవితంలో వారి కష్టాలను కూడా ఇతరులకు చెప్పుకోలేక, చెప్పుకున్న వారికి తగినంత న్యాయం జరగక అల్లాడుతున్నవారు, ఆలోచనలో పడుతున్నవారు, ఆవేదన చెందుతున్నవారు ఎందరో ఉన్నారు. అలా ఆవేదన చెందుతున్నటువంటి వారు తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన ఒక పోలీసు ఆఫీసర్. ఈవేళ ఆ పోలీసు ఆఫీసరు స్వయంగా తన ఫేస్బుక్లో తన వేదనను పంచుకున్న స్పెషల్ స్టోరీ మీకోసం. తన అనారోగ్యంపై ఆమె ఇలా ఒక శ్వేతపత్రంలాగా విడుదల చేసింది. తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పి నళిని బహిరంగ లేఖ కూడా రాశారు. ఒక విధంగా చెప్పాలంటే అది మరణ వాంగ్మూలానికి సమానమే. ఎందుకంటే ఆవిడ ఇవాళ అలాంటి తీవ్రమైన జబ్బుతో, తీవ్రమైన కష్టాలతో, ఎవరికీ రానటువంటి అనేకమైనటువంటి బాధలతో ప్రస్తుతం మంచం మీద ఉన్నారు. అంటే ఆమె పోరాటానికి సంబంధించి ఎటువంటి గుర్తింపు లేకపోయినా బాధ లేదు, కానీ ఆమె ఒక జీవోత్సవంలాగా బాధపడుతుంటే చూసి ఓదార్చే వాళ్ళు కూడా లేకుండా ప్రకటనలకే పరిమితమైపోయిన వాళ్ళు ఎందరో. అలా పరిమితమైపోయినటువంటి ఆమె స్టోరీని మీరు ఇప్పుడు వినగలిగితే నిజంగా మనందరం కూడా కళ్ళ నీళ్లు పెట్టుకోక తప్పదు. అలాంటి ఆవేదనాపూరితమైనటువంటి ఆమె జీవితం ఆమె మాటల్లోనే. ఒక అధికారినిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన ఆమె జీవితం ముగియబోతోందే అనిపిస్తోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది అని ఆమె చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను నేను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ కూడా గడుపుతున్నాను. అయినా నాకు రిలీఫ్ దొరకటం లేదు. 8 ఏళ్ల క్రితం సోకిన రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ల జబ్బు, అంటే ఒక విధంగా బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది ఆమె యొక్క ఎముకల జబ్బు. ఏ కీలు కాకీలు విరిచేసినట్టు నొప్పి తట్టుకోలేక పోతోంది ఆమె. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు, ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్లి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ ఆమె బాగు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెకంత దూరం పోయేంత ఓపిక కూడా లేదు. విరామ సమయంలో నిరామయంలో చేరేంత డబ్బు లేదు. 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడికల్ యాంటీ ఇన్సిబేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది అంటారు ఆమె. ఆమెకు ఫార్మాసిస్టు కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు కూడా. అయినా 30 లోపు ఉండాల్సిన ఆర్య ఫ్యాక్టర్ అత్యధికంగా 900% చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగాధ్యయనము, వేదాధ్యయనము, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను అని అంటారామె. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ ఆమెలో తీవ్రమైన స్ట్రెస్ పెరుగుతూ వస్తోంది అంటుంది. ప్రభావమైనటువంటి రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి ఆమెకు. ఇంగ్లీషు మందులను వాడక తప్పని పరిస్థితి, నాటి సైడ్ ఎఫెక్ట్స్ లో పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి. ఆమె గతమంతా వ్యధాభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల
ఆమె నిలువల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పనిన పద్మవ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంటు నా వెన్నులో సస్పెన్షన్ అనే బళ్యాన్ని కసిదీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల పాటు అజ్ఞాతవాసాన్ని అనుభవించారు ఆమె. 12 ఏళ్ల అజ్ఞాతవాసం అంటే ఏముంది? 1 సంవత్సరం అజ్ఞాతంలో పాండవులు పడిన కష్టానికి మించి 12 ఏళ్ల పాటు అజ్ఞాతం అంటే ఆమె నరకం ఎంతటితో మనం ఊహించండి. మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా వైవిపిఎస్ అంటే వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని ఆమె దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నారు. నళిని గారు మళ్లీ వికసించారు. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే నా ఫైల్ను ఎందుకు తెరిచారు. నాకేదో సహాయం చేస్తానని ప్రకటన కూడా చేశారు. వారిని కలిసి నా మనసులో మాట కూడా చెప్పాను. అమ్మైనా అడగనిదే పెట్టదు కదా అనే ధోరణితో వెళ్ళి నా పరిస్థితిని మొత్తం చెప్పుకున్నాను అని ఆమె ఆందోళనతో అంటారు. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్స్టెన్సెస్ అలవెన్సెస్ లెక్కగట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్టును ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగారంట. రెండోది, వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైంది అని కన్నీళ్లతో అంటారు ఆమె. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందనే లేదు అంటారు. ఇప్పుడు మీడియా మిత్రులకి ఇలా విజ్ఞప్తి చేస్తోంది ఆవిడ. నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని నన్ను నేను సంబోధించుకుంటాను అని గర్వంగా చెబుతారు. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి అంటారు. బ్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్ మ్యాన్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి పత్రం కూడా అందిస్తున్నాను. బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దండి. రేపు నేను అలా త్యాగజీవిని అని చెప్పి డప్పాలు కొట్టద్దండి. నా పేరును వాడుకొని మీరేదో లబ్ధి పొందడం నేను సహించలేను అని ఆవేదన పూర్వకంగా ఆగ్రహంగా అంటారు. ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే, నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాను. లేదంటే ఏ విఐపి యజ్ఞాలు పూర్తి చేయాలని ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం ఐవిపిఎస్ కు చెందుతుంది. బతికుండగా దేశ ప్రధాన్ని కలవలేకపోయాను. నాకు కరుణామయులు నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్టుకు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళో జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలను పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సెలవిక మిత్రులారా అని చెప్పి ఆవిడ ఒక విధంగా మరణ వాంగ్మూలం లాంటి సుదీర్ఘమైనటువంటి పత్రాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అది మరణ వాంగ్మూలం అందామా? ఆమె యొక్క వాదనని, ఆమె యొక్క అంతరంగాన్ని చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆమెకు సరైన న్యాయం చేయగలిగితే, అది జీవన వాంగ్మూలంగా మారితే సంతోషించే చాలా మంది జనాలు ఉన్నట్టుగా నేను ఉన్నాను. ఆ మరణ వాంగ్మూలము జీవన వాంగ్మూలంగా మారాలని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ విశ్వనాథ్. సో ఫ్రెండ్స్, ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి ఆవిడ కష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలంటే మీరు కూడా నా కథనాన్ని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి విస్తృతంగా మీ స్నేహితుల ద్వారా వాట్సాప్లకు, ఫేస్బుక్లకు షేర్లు చేయండి. ఈ వీడియోని ఒకసారి శ్రద్ధగా వినండి, చూడండి. ఆవిడ కష్టం అర్థమైతే ప్రభుత్వ దృష్టికి మీ వంతు షేర్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ.